ఏపీ అధికార తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గం తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా టీడీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయి. క్రమశిక్షణకు పుట్టినిల్లు అని మాటలు చెప్పుకునే టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ అధిష్టానానికి సమస్యగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలను పరిష్కరించడం చంద్రబాబుకు పెద్ద కష్టంగా మారింది. విశాఖలో మంత్రి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాల గురించి తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పటి నుంచో గంటా అయ్యన్న మధ్య రాజకీయ శత్రుత్వం నెలకొంది. విశాఖ భూ కుంభకోణంలో గంటా శ్రీనివాసరావుపై అయ్యన్న ఓపెన్గా మీడియా ముందు విమర్శలు గుప్పించడం జిల్లా పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపింది. గంటా శ్రీనివాసరావు విశాఖ భూ కుంభకోణంలో ఉన్నారంటూ ఆరోపించారు అయ్యన్న పాత్రుడు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు అయ్యన్నపై చంద్రబాబుకు లేఖ రాయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడుకు అసలు పొసగడం లేదనే వార్తలు జిల్లా పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి. కళాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని అచ్చెన్న అస్సలు ఓర్వలేకపోతున్నారట. అలాగే లోకేష్ చంద్రబాబుకు తన గురించి కళా వెంకట్రావు చెడుగా చెబుతున్నారని అచ్చెన్న ఫీల్ అవుతున్నారట. వీరిద్దరూ పైకి బాగున్నట్లు నటించినా లోపల అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు మంత్రుల మధ్య విభేదాలు చంద్రబాబుకు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. వీరి వల్ల టీడీపీకి కూడా నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే టీడీపీకి ఆయా జిల్లాల్లో భారీ నష్టం చేకూరుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.